కిష్కింధ రాజైన వాలి సామాన్య వీరుడు కాదు. రామాయణంలో అందరికంటే అత్యంత శక్తి కలిగిన యోధులలో వాలి ఒకడు. వాలి సాక్షాత్తు దేవరాజైన ఇంద్రుడి పుత్రుడు. ఇంద్రుడు తన కుమారుడికి ఒక బంగారు హారాన్ని వరంగా ఇచ్చాడు. వాలికున్న అత్యంత భయంకరమైన శక్తి ఇంద్రుడు వరంగా ఇచ్చిన ఆహారమే. అది అతని మెడలో ఉన్నంతకాలం వాలిని ఎవ్వరూ ఓడించలేరు. ఎవరైనా వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం చేయాలని వస్తే వారి బలంలో సగం వాలికి వస్తుంది. దీనివల్ల ఎదుటివాడు ఎంతటి మహావీరుడైనా సరే వాలి ముందు నిలబడగానే బలహీనుడైపోతాడు. వాలి తన సొంత బలంతో పాటు శత్రువు సగం బలంతో రెట్టింపు శక్తివంతుడుగా మారుతాడు. అందుకే వాలిని నేరుగా యుద్ధంలో ఓడించడం ఎవ్వరికైనా అసాధ్యం. వాలికున్న బలం, అతని శక్తి సామాన్యమైనది కాదు. ఒకసారి దుందుబి అనే పెద్ద రాక్షసుడు వచ్చి వాలిని యుద్ధానికి రమ్మని సవాల్ చేస్తాడు. వాలి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి వాడిని చంపి తన శరీరాన్ని ఒక్క తన్ను తంతే అది వెళ్ళి కొన్ని యోజనాల దూరంలో ఉన్న మతంగ పర్వతం మీద పడుతుంది. వాలి తన బలంతో 7 సాలవృక్షాలను ఒకేసారి పట్టుకొని ఊపేవాడు. 2 చేతులతో 2 పెద్ద కొండలను ఎత్తి వాటితో ఆడుకునేవాడు. వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే అతన్ని ఎవ్వరు గెలవలేరని తెలిసి శ్రీరాముడు చెట్టుచాటు నుండి బాణాన్ని ప్రయోగిస్తాడు.